వినోద్ అన్న ఇద్దరు కూడా మరి నిన్న పటాన్చేరికి రావడం కమిటీ మరి అక్కడ ఉన్నటువంటి అందరూ మండల ప్రెసిడెంట్లు బ్లాక్ ప్రెసిడెంట్లు ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎంపీటీసీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు అందరితో కూడా వారు చర్చించడం జరిగింది. మరి ఈరోజు నన్ను ఇక్కడ పిలిపించడం జరిగింది. మరి నా వర్షన్ కూడా వారు పూర్తిగా వారికి తెలియజేయడం జరిగింది. మరి తర్వాత వాళ్ళు మరి నాకు మళ్ళీ పిలుస్తామని చెప్పడం జరిగింది. ఎందుకు జరిగింది, ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ పరిస్థితి, మరి ఎందుకు ఇది మాదిరిగా పోతా ఉందనే విధంగా అడిగినారు, చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే పార్టీ ఉన్నటువంటి పరిస్థితి చెప్పినా భవిష్యత్తులో పార్టీ ఏ మాదిరిగా ఏ విధంగా ఎట్టుపోతుందనే విధంగా కూడా నేను మరి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి నికాసమైన కార్యకర్తలు కాపాడమని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం. ఇప్పుడు మీరు ప్రొవోక్ చేయడం వల్లనే క్యాంపు కార్యాలయం మీదకి ఆ రకంగా దాడికి వెళ్ళిరని చెప్పి చెప్తున్నారు. ఆయన కాదనే కాటను ఓడగొట్టిరు జనం అక్కడ జనం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. దీనికి ఏం చెప్తారు? ఒక్క విషయం అన్నా, నేను దాన్ని దాడి అని అనను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవేదన అంటాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, తను కాంగ్రెస్లోకి వచ్చిండు, తను కాంగ్రెస్ ఎవ్వరు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా ఆ ముఖ్యమంత్రి ఫోటో పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మా ముఖ్యమంత్రి గారి ఫోటో కార్యకర్తలు అందరూ కూడా చెప్పింది ఏందన్నాడా, ముఖ్యమంత్రి గారి ఫోటో క్యాంప్ ఆఫీస్లో ఎందుకు ఉండదు, పెట్టాలని చెప్పి తీసుకుపోయి పెట్టిర్రు, దాంట్లో తప్పేముందని అడుగుతా ఉన్నాను. పెట్టాలి కదా, కూడా మన్మోహన్ సింగ్ ఫోటోని పెట్టాను, మరి దానికి ఎందుకు ఇప్పుడు ఏం అడగలేదు, అబ్జెక్షన్ చేయలేదు, అది ఎందుకు నా అభిమానం ఎవరు ఉంటే అలా పెట్టుకుంటా అంటారు. అభిమానంతో సంబంధం ఉన్నటువంటిది కాదు కదా, అది ప్రభుత్వ భవనం కదా, అది ప్రజలను పరిపాలించే భవనం కదా, అది గవర్నమెంట్ భవనం కదా. అక్కడ నువ్వు ప్రధానమంత్రికి పెట్టాలి, ఏ ప్రభుత్వం ఉంటే ముఖ్యమంత్రికి కూడా పెట్టాలి కదా, అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు గూడెం కాటన్ కలుపుకోలేకపోతున్నాడా, కాట గూడెంని దగ్గర రానిస్తలేడా, ఏంది అసలు ఏం జరుగుతుంది? నేను స్పష్టంగా చెప్పేది ఏందన్నా, నా పార్టీలకి తను వచ్చింది తప్ప తన పార్టీలకు నేను పోయినోని కాదు కదా. నా పార్టీలకు తను వచ్చినప్పుడు తనకి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, తన కలుపుకోపోయే ప్రయత్నం ఎట్లా చేయాలనే విధంగా తనకు ఉండాలి, నాకు కాదు కదా. తను ఏ ఒక కార్యకర్తలు కూడా చెప్పలేని పరిస్థితి ఉందాడా, మండల ప్రెసిడెంట్ చెప్పలేని పరిస్థితి ఉంది, ఇక్కడ పార్టీ అంతా కూడా ఇబ్బంది పడిపోతూ ఉంది అనే విషయం నేను ఇప్పుడు కమిటీ కూడా చెప్పడం జరిగింది. 100% సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా మా కమిటీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడుకుంటుందని సంపూర్ణమైన విశ్వాసం నాకు. కమిటీ కలిసి పని చేసుకోవాలి అంటే మీరు కలిసి పని చేస్తారా మైపాల్ రెడ్డితో? అదే ఉంది, ఇప్పుడు నేను చెప్పాల్సిన వర్షం నేను చెప్పినాను, తను చెప్పాల్సిన వర్షం తను చెప్తాడు. రేపు కమిటీ ఏ నిర్ణయం తీసుకొని మళ్ళీ పిలిపించి మాట్లాడి ఏ మాదిరిగా డిసిషన్ తీసుకొని నాకు చెప్తారో అప్పుడు దాని తర్వాత నేను మాట్లాడతాను. కేసులు పెట్టారు, దాన్ని ఎట్లా చూస్తారు? మీ డిమాండ్ ఏం చెప్పారు అంటే ఏం చేస్తే ఆడ న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ కార్యకర్తకు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? ఏం చేస్తే అంటే అదే నేను చెప్పాల్సింది చెప్పిన వర్షన్ ఏ విధంగా పోతుంది. తను బీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు ఏ మాదిరిగా అయితే బీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని అక్కడ ఏ విధంగా చెలామణి చేసిండో అదే విధంగా కొనసాగుతుంది. అవును, పోలీసు వాళ్ళది కూడా ఇప్పుడు అంతా కూడా తన గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎవరైతే అక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంచివేసారో అలాంటి వాళ్ళని తీసుకొని మళ్ళీ పోస్టింగ్ పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ జరగడం వల్లనే కదా మొన్న జరిగినటువంటి సంఘటన కూడా రోడ్డుకే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుల మీద తనే బీఆర్ఎస్ వాళ్ళతో పెట్టి తను కూడా కొంచెం చెప్పలేనటువంటి మాటలు కూడా మాట్లాడడం జరిగింది కదా. అందులో భాగంగానే నిరసన తెలియజేశారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారి ఫోటో ఎట్లుంటుంది, నా కార్యకర్త 10 సంవత్సరాల జెండా మోసే కార్యకర్త ఈరోజు ప్రభుత్వం వచ్చేదాకా ఈరోజు కార్యకర్త నిలబడ్డాడు కదా, ఆ కార్యకర్తకు ఉంటుంది కదా మా ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలనేది ఉంటుంది కదా. వాళ్ళు తీసుకుపోయి పెట్టినా తప్పు ఎక్కడ కూడా కనపడట్లేదు. మీ కార్యకర్తలేమో ఫోటో పెట్టాలని చెప్తున్నాడు, నా ఇష్టం పెడితే లేకపోతే కరాఖండిగా చెప్పిండు. నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది మీ కార్యకర్తల తరఫు నుంచి స్టెప్ ఏంటి? అందులో భాగంగానే ఈరోజు కమిటీ చేసిర్రు. కమిటీ చేసినాక ఆ ఉన్నాయన్నీ కూడా నేను చూపించడం జరిగింది, ఆ వీడియోస్ అనేది చూపించడం జరిగింది, తన మాట ఏం మాట్లాడిండు ఏందనేది కూడా చూపించడం జరిగింది. వారు కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఒక్కటే గొడవనా లేదంటే ఇంటర్నల్గా ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా? ఫోటో అనేది ప్రధానమైనటువంటి ఇష్యూ, పెట్టాలి ఖచ్చితంగా. అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా పెట్టాలి. ఇది మా కార్యకర్తలను ఆవేదన, మా ప్రభుత్వం వచ్చింది మా ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు పెట్టామని అడుగుతున్నాం. ఆ విషయం కూడా చెప్పాల్సిన ఏమేమి జరిగినాయి కూడా ఈ వచ్చిన 6 నెలల నుంచి ఏమేమి జరుగుతున్నాయి అన్నీ కూడా తృప్తంగా నేను అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మరి దామోదరాన్ని మా జిల్లా మినిస్టర్ గారికి, మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారికి, మళ్ళీ ఆ రోజు వచ్చి నేను గాంధీ భవన్కి కూడా మరి పిసిసి మహేష్ అన్న గారికి, అదేవిధంగా
ఉప ముఖ్యమంత్రి గారికి, మరి బట్టి గారికి, మరి అందరికి కూడా చెప్పడం జరిగింది. పటాన్చెరులో పరిస్థితి ఏంది, ప్రస్తుత పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, ఈయన వచ్చడం వల్ల పార్టీ మెరుగైందా, పార్టీ తగ్గిందా అనే విషయం కూడా పూర్తిగా జిల్లా మంత్రి దామోదర రాజబాబు పూర్తిగా జిల్లా పైన పూర్తి అవగాహన వచ్చి సీనియర్ నేత కదా ఆయన తనకు కూడా చెప్పినప్పుడు అందరికి చెప్పినట్టు తనకు కూడా వెళ్ళి ఫస్ట్ తనకే చెప్పుకున్నామని అందరికి కూడా చెప్పినాం కదా. చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో వేసి చూడాలి కదా మనం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సమన్వయం పాటించండి. వచ్చినటువంటి మన ప్రభుత్వం వచ్చింది, మన ఉన్నటువంటి ఈ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు కూడా ఒక కమిటీ వేసిర్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్త వైపు నిలబడుతుంది, కార్యకర్తను కాపాడుకుంటుంది. తప్పకుండా మీ అందరూ కూడా పరిణామాలు ఏర్పడుతుంది. సరే నేనేమంటున్నా, నేను ఆ స్థానంలో ఉంటే ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు, అది హోందాతనానికి ఉండదు. అది నేనైతే ఆ స్థానంలో ఉంటే సరే నా కార్యకర్తలు ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధి అన్నప్పుడు ఎక్కడ వెళ్ళినా కొన్ని విమర్శలు ఉంటాయి, నిరసనలు ఉంటాయి. అవన్నీ కూడా జీర్ణించుకొని ముంగట జరగాలి, ఓపిక పెంచుకోవాలి, అందరిని పిలుచుకొని మాట్లాడుకోవాలి, కలుపుకొని పోవాలి. కానీ వాళ్ళ మీద కేసు పెట్టడం అంటే అది నీకే వెళ్తుంది. అది రేపు పొద్దుగా నా చరిత్రలో. Subscribe us and press the bell icon for more interesting updates.